హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేట్ టు ఎంపవర్. ఈ వీడియోలో మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఒక సెంటెన్స్ కన్స్ట్రక్షన్కి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రూల్స్ తెలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇది మంచి వెయిటేజ్ ఉన్న టాపిక్. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, స్పాట్ ది ఎర్రర్ అండ్ క్లోజ్ టెస్ట్లో కూడా వస్తుంది. సో లెట్స్ స్టార్ట్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో బేసిక్ రూల్ అండ్ ఓవరాల్గా ఉన్నది అంతా ఒకటే రూల్. అదేంటంటే సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ కూడా సింగులర్ అవ్వాలి, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ కూడా ప్లూరల్ అవ్వాలి. ఈ టాపిక్ అంతా కూడా ఇదే రూల్ నడుస్తుంది. కాకపోతే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి అండ్ కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి. సో రీడ్ అవుట్ ద వెరీ బేసిక్ రూల్ హియర్. Subjects and verbs must agree in number. If the subject is singular, the verb must be singular too. If the subject is plural, the verb must be plural. ఈ రూల్ అప్లై చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, సబ్జెక్ట్ ఏంటి వర్బ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. సబ్జెక్ట్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? సబ్జెక్ట్ అంటే దేని గురించి అయితే మనం మాట్లాడుతున్నాము, లేదంటే ఏ పర్సన్ అయితే యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నారో అది సబ్జెక్ట్. ఎగ్జాంపుల్, ఇక్కడ షీ అప్లోడ్స్ వీడియోస్ ఎవ్రీడే. యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది ఎవరు? షీ. సో షీ ఇస్ ద సబ్జెక్ట్. ఏం అప్లోడ్ చేస్తుంది ఆమె అనేది మనకు అనవసరం. వీడియోస్ అవనివ్వండి, ఇమేజెస్ అవనివ్వండి, అది పక్కన పెడదాం. మనకు కావాల్సింది సబ్జెక్ట్ అండ్ వర్బ్. షీ అప్లోడ్స్. షీ అనేది సింగులర్ కాబట్టి వర్బ్ కూడా సింగులర్ ఉండాలి. సో అప్లోడ్స్ వచ్చింది. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దే, బట్టి వర్బ్ ప్లూరల్ రావాలి, అందుకే అప్లోడ్. అలాగే షీ రైట్స్, దే రైట్. షీ లివ్స్, దే లివ్. అలాగే ఆక్సిలరీ వర్బ్స్ తీసుకుంటే షీ ఈజ్ రైటింగ్, దే ఆర్ రైటింగ్. అయితే సో ప్లూరల్ వర్బ్స్ ఎలా ఉంటాయి? టాక్, రైట్, స్టాండ్, అలా. సింగులర్ వర్బ్స్ టాక్స్, స్టాండ్స్, రైట్స్ అలా ఉంటాయి. అండ్ ఆక్సిలరీ వర్బ్స్ తీసుకుంటే ప్లూరల్లో ఆర్, హ్యావ్, వర్ ఇలా ఉంటాయి. సింగులర్లో ఈజ్, హ్యాస్, వాజ్. మళ్ళీ దీనికి కొన్ని స్పెషల్ కేసెస్ అనొచ్చు, ఎక్సెప్షన్స్ అనొచ్చు. ఏంటంటే యూ అనేది అంటే మీరు అవ్వచ్చు, నువ్వు అని అవ్వచ్చు. ఏదైనా కూడా ఇంగ్లీష్లో యూ అనేది ప్లూరల్గానే కన్సిడర్ చేస్తాం. యూ ఆర్ రైటింగ్. అండ్ ఐ కూడా ఒక స్పెషల్ కేస్. సో ఐ యామ్ రైటింగ్ అంటాం కదా. గాట్ ఇట్ రైట్? సో సెకండ్ రూల్ చూద్దాం. వెన్ అ ఫ్రేజ్ కమ్స్ బిట్వీన్ ద సబ్జెక్ట్ అండ్ ద వర్బ్, రిమెంబర్ దాట్ ద వర్బ్ స్టిల్ అగ్రీస్ విత్ ద సబ్జెక్ట్, నాట్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్ ఇన్ ద ఫ్రేజ్ ఫాలోయింగ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్. అంటే ఏంటి? ఇక్కడ ఎగ్జాంపుల్లో చూస్తే ద బాయ్ స్టాండింగ్ నియర్ ద హార్సెస్ ఈజ్ మై బ్రదర్. సబ్జెక్ట్ ఏంటి? బాయ్. యూఆర్ టాకింగ్ అబౌట్ ద బాయ్. స్టాండింగ్ నియర్ ద హార్సెస్ అనేది అడిషనల్ ఫ్రేజ్, మనం దాన్ని పట్టించుకోనక్కర్లేదు. సో ద బాయ్ ఈజ్ మై బ్రదర్ అని రావాలి. అంతేగాని ఇక్కడ హార్సెస్ని కన్సిడర్ చేసుకొని అని రాయకూడదు, తప్పు అవుతుంది. రిమెంబర్, సబ్జెక్ట్కి వర్బ్కి మధ్యలో ఏం అడిషనల్ ఫ్రేజెస్ వచ్చినా కూడా పక్కన పెట్టేయాలి మనం. నెక్స్ట్ రూల్, వెన్ సెంటెన్సెస్ స్టార్ట్ విత్ హియర్ ఆర్ దేర్, ద సబ్జెక్ట్ విల్ బీ ప్లేస్డ్ ఆఫ్టర్ ద వర్బ్. మనం ముందు చూసిన ఎగ్జాంపుల్స్లో ఎలా చూసామో ఫస్ట్ సబ్జెక్ట్ ఉంది, తర్వాత వర్బ్ ఉంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే సెంటెన్స్ దేర్ కానీ హియర్తో కానీ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ వర్బ్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ ఈజ్ అనేది వర్బ్ అండ్ ఎర్రర్ అనేది సబ్జెక్ట్. సో ఇక్కడ జస్ట్ మనం సబ్జెక్ట్ అనేది ఎలా లొకేట్ చేయాలి దేర్ అండ్ హియర్ ఉన్నప్పుడు అని చెప్తున్నాం అంతే. ఇక్కడ అన్ ఎర్రర్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఈజ్ వచ్చింది. ద రిపోర్ట్స్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఆర్ వచ్చింది. ఇలాగే ఎప్పుడైనా క్వశ్చన్ చేసినప్పుడు కూడా ఈ సబ్జెక్ట్ అండ్ వర్బ్ పొజిషన్స్ మారుతాయి అన్నమాట. ఇక్కడ కూడా వర్బ్ ఈజ్ ముందు వచ్చింది, తర్వాత సబ్జెక్ట్ బుక్ తర్వాత వచ్చింది. వేర్ ఈజ్ మై బుక్, బుక్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఈజ్ వచ్చింది. వేర్ ఆర్ మై పెన్స్, పెన్స్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఆర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే డస్ షీ ఈట్ మీట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డూ దే ఈట్ మీట్. ఇక్కడ
షీ అనేది సింగులర్, దే అనేది ప్లూరల్. కానీ రెండిటి దగ్గర ఇక్కడ వర్బ్ కన్సిడర్ చేస్తే ఈట్ ఉంది, కానీ మనకి యాక్చువల్గా ఈ సింగులర్ ప్లూరల్ రిఫ్లెక్ట్ అయ్యేది ఇక్కడ క్వశ్చన్ స్టార్టింగ్లో డస్ అండ్ డూ దగ్గర. షీకి కరస్పాండింగ్గా సింగులర్ వర్బ్ డస్ వచ్చింది, అండ్ దేకి కరస్పాండింగ్గా ప్లూరల్ వర్బ్ డూ వచ్చింది. అండ్ యూ కూడా మనం ప్లూరల్ కింద కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి డూ వచ్చింది. డూ యూ ఈట్ మీట్. నెక్స్ట్ రూల్, సమ్ నౌన్స్ విచ్ నేమ్ గ్రూప్స్ క్యాన్ బి either singular or plural depending upon their meaning in individual sentences. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్లో చూపించిన వర్డ్స్ టీమ్, జ్యూరీ, క్లబ్, ఫ్యామిలీ ఇలాంటి వర్డ్స్ కొన్నిసార్లు సబ్జెక్ట్ని సింగులర్గా రిప్రజెంట్ చేస్తాయి, కొన్నిసార్లు మల్టిపుల్గా అంటే ప్లూరల్గా రిప్రజెంట్ చేస్తాయి. అప్పుడు అకార్డింగ్లీ మన వర్బ్ రావాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే after the 3-hour practice under the brutal sun, the team run to their AC rooms. అంటే ఇక్కడ టీంలో ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నాం అన్నమాట, అందరి గురించి కలెక్టివ్గా మాట్లాడట్లేదు మనం. సో ఇక్కడ టీమ్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మన వర్బ్ ఏమైంది, రన్, ప్లూరల్ వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే అవర్ టీమ్ హ్యాస్ వన్ ద కప్. అంటే 2 టీమ్స్లో ఒక టీం విన్ అయింది. సో టీమ్ని ఇక్కడ సింగులర్గా కన్సిడర్ చేయాలి మనం, అందుకని హ్యాస్ వచ్చింది. సో ఎక్కడైతే ఏదైనా సెంటెన్స్లో టీమ్ కానీ జ్యూరీ కానీ ఇలాంటి వర్డ్స్ వచ్చాయో, కలెక్టివ్ నౌన్స్ వచ్చాయో, అప్పుడు మీరు సెంటెన్స్ చూసుకొని ఆ సబ్జెక్ట్ సింగులర్గా ఉంటుందా ప్లూరల్గా ఉంటుందా అని చూసుకొని అప్పుడు వర్బ్ని డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ రూల్, సమ్ నౌన్స్ ఆర్ రెగ్యులర్లీ ప్లూరల్ ఇన్ ఫార్మ్ బట్ సింగులర్ ఇన్ మీనింగ్. అంటే ఇక్కడ చూపించిన నౌన్స్ చూడడానికి ప్లూరల్ లాగా అనిపిస్తాయి, ఎందుకంటే దే ఆర్ ఎండింగ్ విత్ ఎస్తో ఎండ్ అయ్యాయి కాబట్టి, కానీ అవి సింగులర్. దీస్ డేస్ ద న్యూస్ ఈజ్ ఆల్ అబౌట్ COVID-19. అలాగే మ్యాథమెటిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. నెక్స్ట్ రూల్, వెన్ 2 singular nouns joined by and refer to the same person or thing, the verb is singular. మామూలుగా ఎండ్ అనేది దేనికి, ఏదైనా 2 persons or 2 thingsని జాయిన్ చేయడానికి యూస్ చేస్తాం. ఎండ్ అంటేనే కంజంక్షన్ కదా, అంటే రెండింటిని కలుపుతున్నాం కాబట్టి మోర్ దాన్ 1 కాబట్టి ప్లూరల్ అని జనరల్గా అనుకుంటాం. అయితే దీనికి వన్ మెయిన్ ఎక్సెప్షన్ ఏంటంటే ద కెప్టెన్ అండ్ కోచ్. అంటే ఇక్కడ కెప్టెన్ అండ్ కోచ్ అన్నాం కాబట్టి ఈ కెప్టెన్ కోచ్ ఇద్దరు ఒకటే అనమాట, ఒక పర్సన్ గురించే మనం మాట్లాడుతున్నాం, కాకపోతే తనే కెప్టెన్ తనే కోచ్ కూడా అనమాట. అలాంటప్పుడు ఒక పర్సన్ గురించే మాట్లాడుతున్నప్పుడు సింగులరే కదా రావాలి, అందుకని ద కెప్టెన్ అండ్ కోచ్ ఆఫ్ ద టీమ్ హ్యాస్ బీన్ సాక్డ్. అదే ద కెప్టెన్ అండ్ ద కోచ్ అన్నారంటే 2 డిఫరెంట్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాం, అందుకని ఇక్కడ హ్యావ్ వచ్చింది. ఈ ఎండ్తో వచ్చే దీనికి సబ్జెక్ట్స్కి ఇంకొక ఎక్సెప్షన్ ఏంటంటే బ్రెడ్ అండ్ జామ్ ఇస్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఈజ్ ఎందుకు వచ్చింది, 2 కలిపి చెప్తున్నాం కాబట్టి. బ్రెడ్ జామ్ అనేవి వేరు బ్రేక్ఫాస్ట్ కాదు. సో ఇలాంటి ఎక్సెప్షన్స్ కాకుండా నార్మలీ ఎండ్ ఎక్కడున్నా కూడా సబ్జెక్ట్ ప్లూరల్ కింద కన్సిడర్, వర్బ్ కూడా ప్లూరల్ ఉంటుంది. నెక్స్ట్ రూల్, indefinite pronouns everyone, each one, someone, somebody are always singular. సో ఈ వర్డ్స్ ఎక్కడ కనిపించినా సింగులర్ కింద కన్సిడర్ చేసి వర్బ్ కూడా సింగులర్ రాయాలి. ఎగ్జాంపుల్, ఎవ్రీవన్ ఇన్ అవర్ క్లాస్ ఈజ్ హంబుల్. నెక్స్ట్ రూల్, when the subjects joined by either or neither nor are of different persons, the verb will agree in person and number with the noun నియరెస్ట్ టు ద వర్బ్. ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ గ్రామర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసినప్పుడు ఈ రూల్ డిస్కస్ చేసుకున్నాము. ఏంటి, ఐదర్ ఆర్ నైదర్ నార్ వచ్చినప్పుడు వర్బ్కి దగ్గరగా ఉన్నది అంటే సెకండ్ సబ్జెక్ట్ని కన్సిడర్ చేసుకొని మన వర్బ్ ఉంటుంది అని. ఎగ్జాంపుల్ చూడండి, ఐదర్ రెడ్డి ఆర్ హిస్ చిల్డ్రన్
హ్యావ్ టు అటెండ్ ద ఈవెంట్. ఆర్ తర్వాత సెకండ్ సబ్జెక్ట్ ఏముంది, హిస్ చిల్డ్రన్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ వచ్చింది. సెకండ్ ఎగ్జాంపుల్, ఐదర్ హిస్ చిల్డ్రన్ ఆర్ హిస్ వైఫ్ హ్యాస్ టు అటెండ్ ద ఈవెంట్. ఇక్కడ ఆర్ తర్వాత సెకండ్ సబ్జెక్ట్ అంటే వర్బ్కి దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ ఏంటి, హిస్ వైఫ్, సింగులర్ కాబట్టి హ్యాస్ వచ్చింది. నెక్స్ట్ రూల్, ఐదర్ ఆర్ నైదర్ యాజ్ అ సబ్జెక్ట్ టేక్స్ అ సింగులర్ వర్బ్. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఐదర్ ఆఫ్ ద బుక్స్ ఈజ్ ఫైన్ ఫర్ CGL ప్రిపరేషన్. అంటే ఈ రెండు బుక్స్లో CGL ప్రిపరేషన్కి ఏ బుక్ అయినా పర్వాలేదు. నైదర్ ఆఫ్ ద ఎగ్జామ్స్ ఈజ్ ఈజీ. అంటే రెండు ఎగ్జామ్స్లో ఏ ఎగ్జామ్ కూడా ఈజీ కాదు. ఈ రూల్కి ప్రీవియస్ రూల్కి డిఫరెన్స్ నోట్ చేసుకోండి. ఇక్కడ ఐదర్ నైదర్ అనేవి ఇక్కడ రెండిట్లో ఒక్కదాని గురించి మాట్లాడడానికి కాబట్టి సింగులర్ వర్బ్ రావాలి. నెక్స్ట్ రూల్, ఈ రూల్ కూడా మనం ఆల్రెడీ గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసేటప్పుడు చూసాము. ఏంటంటే అలాంగ్ విత్, టుగెదర్ విత్, యాజ్ వెల్ యాజ్, అకంపెనీడ్ బై ఇవి వచ్చినప్పుడు ఈ వర్డ్స్తో ఉన్న క్లాస్ పక్కన పెట్టి ఫస్ట్ సబ్జెక్ట్ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఎగ్జాంపుల్, గమ్య టుగెదర్ విత్ హర్ పేరెంట్స్ హ్యాస్ గాన్ టు ద జూ. ఇక్కడ టుగెదర్ విత్ హర్ పేరెంట్స్ అనే ఫ్రేజ్ పక్కన పెట్టి గమ్యాన్ని కన్సిడర్ చేస్తున్నాం కదా సబ్జెక్ట్ కింద, సో హ్యాస్ వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మై కలీగ్స్ అకంపెనీడ్ బై దేర్ చిల్డ్రన్ హ్యావ్ అటెండెడ్ ద కల్చరల్ ఈవెంట్. అగైన్ ఫస్ట్ సబ్జెక్ట్ కన్సిడర్ చేస్తాం, మై కలీగ్స్ అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ వచ్చింది. నెక్స్ట్ రూల్, ఈ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి, అలాట్, అ మెజారిటీ, సమ్, ఆల్. పోర్షన్స్ గురించి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు అలాట్ ఆఫ్ ఆర్ 1/3 ఆఫ్ తర్వాత వచ్చే సబ్జెక్ట్ బట్టి వర్బ్ వస్తుంది. ఎగ్జాంపుల్, a lot of the pie has disappeared. కానీ a lot of the pies have disappeared. నెక్స్ట్ రూల్, ఏ నంబర్తో స్టార్ట్ అయితే ప్లూరల్ కింద కన్సిడర్ చేస్తాం అండ్ ద నంబర్తో స్టార్ట్ అయితే సింగులర్ కింద కన్సిడర్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, a number of people prefer cricket to football. The number of days in this month is 28. ద నంబర్ కాబట్టి సింగులర్ కాబట్టి ఈజ్ వచ్చింది ఇక్కడ. సో ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ టాపిక్. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ SSC CGL 2018 Tier 2లో ఏమేమి వచ్చాయో అన్నీ ఒక దగ్గర కంపైల్ చేసి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. కీప్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Educate to Empower. Thank you.